అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కొత్తగూడ మాదాపూర్ రోడ్డు కొండాపూర్లో ఉండే శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ హనుమత్ సమేత ఆలయాన్ని దర్శించుకుందామండి. రండి, నాతో పాటు రామదర్శనం చేసుకుందాము. ఆలయంలో ప్రధాన ద్వారం గుండా ప్రవేశించగానే నగర వీధుల్లో ఉండే రణగుణ ధ్వనుల నుండి ప్రశాంతత మన మనసుని ఆవహిస్తుంది. అలాగే ఆలయ ప్రవేశ ద్వారం ముందు అందమైన రంగవల్లికలతో భక్తులను ఆహ్వానిస్తున్నట్లుగా కనువిందు చేస్తాయి. అలాగే ధనుర్మాసం సందర్భంగా ఆలయాన్ని అందమైన విద్యుత్ దీపాలతో అలంకరించి ఉన్నారు. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా బలిపీఠం, బంగారు వర్ణంతో మెరిసిపోయే ఎత్తైన ధ్వజస్తంభం దర్శనమిస్తాయి. తరువాత ప్రధాన ఆలయంలో ప్రవేశించగానే ద్వారానికి ఇరువైపులా జయ విజయులతో వామాంకస్థిత జానకి పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోర్భకరేణ బాహ్యుయుగలే శంఖం శరీర దక్షిణే విభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రిమూర్తిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అన్నట్లు స్వామివారు ధనుర్బాణాలను ధరించి వామభాగమున ఊరువుపై కూర్చున్న అమ్మవారిని నిరంతరం శ్రీరామచంద్రుని అనుసరిస్తూ ఉన్న ప్రక్కనే నిలబడి ఉన్న లక్ష్మణస్వామిని, గర్భాలయ ముఖద్వారంపై ఇరువైపులా గజములతో రజతంతో తాపడం చేసిన గజలక్ష్మిని దర్శించవచ్చు. ఎదురుగా శ్రీరామచంద్ర భక్తాగ్రసేయుడైన ముకులిత హస్తాలతో నమస్కార ముద్రతో వినయపూర్వకంగా శ్రీరామచంద్రుని ఆజ్ఞ కొరకు నిలబడి ఉన్న హనుమంతుల వారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనం చేసిన తర్వాత మనకు భద్రాద్రి రాముని దర్శనం చేశామనే అనుభూతి ఖచ్చితంగా అనుభవిస్తాము. ఆలయ ప్రాంగణంలో యజ్ఞకుండాన్ని దర్శించవచ్చు. అలాగే ఎత్తైన గోపురాన్ని మరియు ప్రశాంతంగా ఉన్న ఆలయ ప్రాంగణాన్ని చూడవచ్చు. ఆలయానికి నైరుతి దిక్కున సుదర్శన చక్రతాళ్వారు వారిని దర్శించవచ్చు. అలాగే ఆలయానికి వాయువ్య మూలన ఉండే ధనుర్మాస సందర్భంగా వేంచేసి ఉన్న రాధాకృష్ణులను అలాగే గోదాదేవిని దర్శించవచ్చు. ఆలయానికి ముందు భాగంలో కుడివైపున వాహన మండపంలో హనుమంత, గరుడ, ఐరావత, అశ్వ, సూర్యప్రభ వాహనాలను దర్శించవచ్చు. ఈ ఆలయ దర్శనం తర్వాత భద్రాద్రి రాముని దర్శనం చేశామని అనుభూతి కలగడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ ఆలయాన్ని కంచి కామకోటి పీఠం వారు కార్యనిర్వహణ అధికారాలను చేపట్టి వారి ఆధీనంలో ఉండడం జరిగింది. హైదరాబాదులో ఉన్నవారు వీలైతే తప్పకుండా ఆలయాన్ని దర్శించండి. శ్రీరాముని దర్శించి స్వామివారి కృపకు పాత్రులవుదాము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యే చ తస్యై జనగాత్మజాయై నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. సర్వం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మ సమర్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీలో ఎవరైనా స్వామివారిని దర్శించిన వారైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.